ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. అందరికి వందనాలు. చాలా సంతోషం. ఈ విధంగా ప్రతి ఆదివారం సాయంత్రం ఇలా కూడుకొని ప్రభు యొక్క నామాన్ని కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ఈ మాటను బట్టి నేను రేపల్లిలో ఒక 5 విషయాలు చెప్పాను. ఇంకా ఒక 5 విషయాలు ఇక్కడ మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. దేవుని చేత దేవుని ప్రజలైన మీరు ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదాలు పొందినప్పుడు దేవుణ్ణి గణపరిచి స్తుతించి మనం ప్రభునామాన్ని గణపరుస్తూ ఉంటాం. మరొక వైపు శ్రమలు కలిగినప్పుడు కూడా దేవుని ప్రజలైన వాళ్ళు ఎలా ఉండాలో ఈ వాక్యములో చక్కగా వ్రాయబడి ఉంది. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో లెంట్ డేస్, ఎక్కువ శ్రమల కాలం, శ్రమల దినాలు అని అంటారు. మనం ఎక్కువగా క్రీస్తు యొక్క శ్రమను గురించి 40 రోజుల వరకే ధ్యానించడం కాదు, కానీ జీవితకాలం అంతా మనము రక్షించబడ్డ ఆ రోజు నుండి కనుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు క్రీస్తు యొక్క శ్రమలను ఒక్కొక్క రోజు తలంచుకొని స్తుతిస్తూ మన జీవితాల్లో ఆయన పొందిన శ్రమ ద్వారా చేసిన మేళ్ళేంటో తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. 40 రోజులు మాత్రమే కాదు, కానీ జీవితకాలం అంతా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సర కాలం జీవించారు. ఆఖరి సమయంలో మానవాళి కొరకై కల్వారి సిలువలో శ్రమలు అనుభవించారు. ఆ సమయంలో ఆయన పొందిన శ్రమలను గురించి ధ్యానించినప్పుడు అది చాలా భయంకరమైనటువంటి శ్రమ. యెరూషలేం ప్రాంతానికి దేవుని కృప వలన సేవకులు నన్ను కూడా తీసుకెళ్ళారు. అక్కడ చూశాను ఆయన ఎక్కడెక్కడ శ్రమ పడ్డాడు, ఏ స్థలంలో ఆయనని కొరడాలతో కొట్టారు, ఏ విధంగా ఏ స్థలంలో ఆయన బాధింపబడ్డాడో ఆ గొలగొత్త శిఖరాన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ సిలువ వేసిన స్థలాన్ని కూడా చూపించారు. ఆయన పొందిన శ్రమలన్నీ కూడా మానవ జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికే. చాలామంది కామెంట్ చేసి విమర్శించే వాళ్ళు ఉన్నారు. దేవుడైతే ఆయన ఎందుకు సిలువలో వేయబడాలి? నేను కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా కామెంట్ చేసేవాళ్ళు, యేసుప్రభుని తీసుకెళ్ళి సిలువకు వేశారు కదా, ఆయనట్టే దేవుడు అవుతాడురా అని అప్పట్లోనే కామెంట్ చేసేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఆయన కల్వారి సిలువలో పొందిన ఆ శ్రమ ద్వారా, ఆయన చేసిన త్యాగము ద్వారా మానవ జీవితానికి కలిగిన ఆశీర్వాదాలు ఏంటో అవి ఈరోజు వరకు కూడా మనుషులు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, సిలువను గురించిన వార్త అనేకులకి వెరితనముగా ఉంది, ఫులిష్నెస్. కానీ ఆ సిలువ మనకు రక్షణ కలుగుతూ ఉంది. సిలువ మరణము, శ్రమ అనేది మనకు రక్షణ కలిగేటట్లు చేసింది. కాబట్టి సిలువను గురించిన వార్త లోక సంబంధమైన మనుషులకు వెరితనంగా మారిన మనకైతే అది రక్షణను కలగజేసింది. కాబట్టి ప్రతిరోజు జీవితకాలం అంతా, ప్రభా మీరు నా కొరకే కల్వారి సిలువలో ప్రాణత్యాగం చేశారు, తద్వారా నాకు రక్షణ ప్రసాదించారు, నా బ్రతుకును బ్రతుకుగా మార్చారు అని దేవుడు మనకిచ్చిన ఆ సిలువ త్యాగాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి ప్రతిరోజు స్తుతిస్తూ మన జీవితాల్లో ఏదైనా శ్రమ కలిగిందా, వెనువెంటనే యేసయ్య పొందిన ఆ సిలువ శ్రమలని ధ్యానించమనుకోండి, మనకు ఎదురయ్యే శ్రమల మధ్యలో ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు కొనసాగునట్లు దేవుడు సహాయం దయచేయుదురుగాక. ఏదైనా ఒక శ్రమ కలిగిందా, వెంటనే క్రీస్తును తలంచి చూడండి. నేను అలాగే కొన్నిసార్లు సేవలో కూడా కష్టాలు ఉంటాయి. అప్పుడు ఆయన పొందిన శ్రమని కంపేర్ చేస్తే మనం అనుభవిస్తున్న శ్రమ, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు
ఎన్న తగినవి కావు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు పొందిన ఆ శ్రమలను తలస్తూ మనం ప్రతిరోజు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మరొక వైపు శ్రమలు కూడా ఉంటాయి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ క్రిటికల్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది ఓ కష్టకరమైన పరిస్థితి. అందుకే కొందరు క్రిస్టియానిటీలో ఉండకుండా వేరే వేరే మార్గంలో మతాల్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మార్గంలో ఉంటే మేము ఉండలేము, ఈ విధంగా ఖచ్చితంగా బ్రతకలేము అని. అయితే ఈ మార్గంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చారు, తద్వారా ఆశీర్వదించారు. కానీ ఈ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు కష్టాలు కూడా, శ్రమలు కూడా ఉంటాయి అని మనం గ్రహించుకున్నప్పుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనం నడవకుండా, మన జీవితాల్లో కష్టాలు వచ్చినా కూడా అవి మేలు కొరకే అని సహించి ధైర్యంగా ఉండగలం. మరి శ్రమలు ఎందుకు వస్తాయి అని మనం వాక్యపు వెలుగులో తెలుసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో మనకు ఎదురయ్యే ఏ కష్టాలు కూడా మనల్ని ఏమీ చేయకుండా ధైర్యంగా కొనసాగేటట్లు ఈ వాక్యాలు మనకు సహాయం చేయునుగాక. మనం లోకంలో ఉన్నాం, శ్రమలు వస్తాయి. మరి వాటి నుంచి మనం దేవుని ప్రజలైన మనం ఎలా విడుదల పొందాలి అని కొన్ని వాక్యపు వెలుగులో మీకు తెలియజేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వాక్యాల్లో మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వాక్యాల్లో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకి గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై అనే మాటలు అక్కడ పౌలు గారు సంఘానికి రాస్తూ ఉన్నారు. అక్కడ మీరు ఒక మాటని గమనించండి. నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికి దాసులగుదరని మీరు ఎరుగరా? పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నారు. ఆ రోమా సంఘస్థులు ఆశీర్వదించబడ్డ వాళ్ళే. మరొక వైపు శ్రమలు కూడా వాళ్ళ జీవితాలలో ఎదురవుతున్నప్పుడు, శ్రమలు దేవుని ప్రజల జీవితాల్లో ఎదురవుతాయి. అందులో ఆ శ్రమలో మీరు విధేయత కలిగి నడిపించబడటానికే, లోబడుటకే అవి మీ జీవితాల్లో అనుమతించబడ్డాయి అనే మాటలు ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీతి నిమిత్తముగా విధేయతకే గాని అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. విధేయతకే గాని ఈ మాటకి ఇంకొక వాక్యాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో, ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. మీరు గమనించండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ శ్రమలు దేవుని ప్రజల జీవితాల్లో వస్తాయి. అయినా కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, మనము విధేయత చూపటానికి, నీతి నిమిత్తముగా విధేయతకే గాని అని అంటాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ అనుభవించారు. మరి శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు ఈ శ్రమ నాకు వద్దు అని త్రోసిపుచ్చవచ్చు కదా, కానీ అలా త్రోసివేయలేదు. యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడి ఉండి కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సత్రములో స్థలం లేకపోతే పశువుల పాకులో పరుండబెట్టబడ్డాడు. మరి ఆ పరిస్థితి అవసరమా? తండ్రి, నాకు ఒక రాజునగరు కావాలి, అక్కడ నేను పుట్టాలి, నేను గణపరచబడాలి, గొప్ప చేయబడాలి అన్నట్టు పుట్టుకలోనే గొప్పతనాన్ని కోరుకోవటానికి కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద కోరుకోలేదు. కానీ ఆయన సత్రములో స్థలము లేకపోతే పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఎందుకంటే
మనకు మాదిరి చూపెట్టడానికి ఆయన ఈ లోకములో పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఆ తర్వాత ఈ లోకములో జీవించిన జీవిత కాలంలో సమాజ మందిరంలో అక్కడక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈయన వేశ్య కుమారుడని, మరియు కుమారుడని, యోసేపు కుమారుడని, వడ్రంగివాని కుమారుడని కామెంట్ చేసి నవ్వడం, రకరకాలుగా మాట్లాడి బాధ పెట్టే మాటలు మాట్లాడారు. అప్పుడు కూడా యేసు ప్రభువారు మౌనంగా ఉండిపోయారు. సిలువలో కూడా ఆయనని అనేక విధాలుగా చిత్రహింస చేసి ఆయనను బాధ పెట్టారు. అయినా కూడా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే విధంగా యేసు ప్రభువారు కూడా ఆయన మౌనంగా ఉండి శ్రమలని సహిస్తూ వచ్చారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు చూడండి, యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల గురించి యెషయా ముందుగానే ప్రవక్త రాస్తూ ఉన్నారు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల గురించి ఒక్కొక్కటిగా యెషయా వ్రాస్తూ ఉన్నారు. అందులో 3వ వాక్యాన్ని మీరు చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఇలా ఆ అధ్యాయం 53వ అధ్యాయం మొత్తం 12 వాక్యాలు మనం చదివితే యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల గురించి ఒక్కొక్కటిగా రాస్తూ ఉన్నారు. 10వ వాక్యములో అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసును, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇలా యేసుక్రీస్తు వారు పొందిన శిలువ శ్రమల గురించి యెషయా ప్రవక్త ఈ అధ్యాయంలో ముందుగానే వ్రాశారు. కనుకనే యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో ఆయన పొందిన శ్రమలన్నీ కూడా ఈ ప్రవక్త చెప్పిన మాటలు ద్వారా నెరవేర్చబడ్డాయి. మరి ఆ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో నీతి నిమిత్తం విధేయతకు యేసుక్రీస్తు వారు ఆయన లోబడిన వాడే కల్వారి శ్రమలను సహిస్తూ వచ్చారు. ప్రేమిని వర్లరా, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అనే మాట అక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తారు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, మనకేదైనా ఒక శ్రమ కలిగింది అనుకోండి, శ్రమ అనుభవించటానికి ఏ మనుషుడు కూడా ఇష్టపడడు. కానీ శ్రమకి మనం విధేయత కలిగి నడిపించబడ్డప్పుడు దానికి తగిన ఒక రివార్డ్, ఒక ఆశీర్వాదం కూడా దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంటాడు. హల్లెలూయా. ఉదాహరణకి నెలంతా కష్టపడుతూ ఉన్నారు చూడండి. శ్రమ, కష్టం, డ్యూటీలో ఎన్నో టార్చర్. ఉదయాన్నే ఒక సహోదరుడు కూడా వచ్చారు, అలా నేను చేస్తున్న డ్యూటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దగ్గరలోనే రావాలి అని ప్రార్థన చేయండి, ఉద్యోగం. ఇలా ఎన్నో శ్రమ అయినా కూడా డ్యూటీలో పనిలో ఎదురవుతున్నటువంటి శ్రమలు, పై అధికారుల ద్వారా టార్చర్స్, ఇంకా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా సహిస్తూ కొనసాగుతూ ఉన్నప్పుడు నెలంతా కష్టపడే కష్టం చూడండి, 1వ తారీఖు టింగ్ అని SMS వచ్చింది అనుకోండి, 10,000 జీతం పడ్డాయి, 15,000 జీతం పడ్డాయి. వెంటనే ఆ స్మైల్ ముఖంలో కనబడుద్ది. అప్పుడు అంతవరకు నెల అంతా కష్టపడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం, వెంటనే మర్చిపోతారు. అలాగే మనం కష్టపడే ఆ కష్టానికి విధేయత చూపి నడిపించబడ్డప్పుడు దానికి తగిన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను పొందిన శ్రమలు ఎందుకు ప్రభువా అని తండ్రి దగ్గర అడగలేదు, కానీ ప్రతి దానికి యేసుక్రీస్తు వారు లోబడి విధేయత కలిగి గెత్సెమనే తోటలో ఆయన ఎదుట ప్రజలు చేసిన పాపభారంతో నింపబడిన ఒక పాత్ర పెట్టబడింది. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రని నా యుద్ధం నుండి తొలగించు. అంటే కల్వారి శిలువ శ్రమలు అనుభవించబోతున్నాను, ఆ శ్రమలు ఏంటో యేసు ప్రభువు వారికి ముందుగా తెలుసు. సెలవుకు వేస్తారు, కాళ్ళకి చేతులకి మేకులు కొడతారు. ఇవన్నీ ముందుగా యేసు ప్రభువారికి తెలుసు. కాబట్టి ప్రభువా
శ్రమ అనుభవించబోతున్నా, నీ చిత్తమైతే ఈ శ్రమ నుండి నన్ను తప్పించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. కానీ పరలోకములో ఉంటున్న తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడైన యేసుక్రీస్తు మానవాళి కొరకై ప్రాణత్యాగం చేస్తే, రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో వేద గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్తాన్ని మానవాళి కొరకు చిందించిన దేవుడంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. తద్వారా యేసుక్రీస్తు మానవాళి కొరకై ప్రాణాన్ని త్యాగం చేస్తే, రక్తాన్ని చిందిస్తే మనిషి రక్షణ కలుగుతుంది అని పరలోకంలో ఉంటున్న తండ్రి అయిన దేవుడు ఎరిగి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి శిలువ మరణానికి అప్పచెప్పారు. అందుకే కుమారుడైన యేసయ్యకు తెలిసి, యేసయ్య ఆయన అంటారు, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి యేసుక్రీస్తు వారు విధేయత కలిగి నడిపించబడటం ద్వారా ప్రేమిన వర్లరా ఈ రోజున నీతిని మనం ధరించుకొని దేవుని బిడలుగా ఇలా జీవించడానికి దేవుడు కృప చూపారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా పౌలు గారు సంఘానికి రాస్తారు, నీతి నిమిత్తముగా విధేయతకి కానీ మనము నీతిమంతులుగా మార్చబడటానికి మన నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మనం అనీతి తొలగించబడి నీతి మంతులుగా మార్చబడి నిమిత్తమై యేసుక్రీస్తు వారు కల్వారి శిలువ శ్రమలకు విధేయత చూపారు. ఇంకొక మాట రాయబడి ఉంది, శిలువ శ్రమలు సహిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఒక్కసారి ముఖాన్ని చాటు చేసుకున్నారట, అటు ముఖాన్ని త్రిప్పేసుకున్నారు. గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చేదను అని ఒక మాట రాయబడి ఉంది. శిలువ శ్రమలు సహించడం అంటే మామూలు పరిస్థితి కాదు. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, శరీరం అంతా రక్తసిక్తమై ఆయనను అపహాస్యం చేస్తూ ఉన్నారు. యూదుల రాజా నీకు శుభము, నీవు దేవుని కుమారుడైతే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఇద్దరు దొంగలు, వాళ్ళు ఒక దొంగ అలా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ శ్రమకి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విధేయత చూపి లోబడి, తండ్రి నీ చిత్తం నెరవేరాలి అని కల్వారి శిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లో చివరి మాట ఏ మాట అంటే సమాప్తమాయెను. సమాప్తమాయెను అనే ఒక మాట పలికారు. దాని అర్థం ఏంటంటే, ప్రభా నీ చిత్తాన్ని పరిపూర్ణంగా చేశాను, నీ మాటకి నేను లోబడ్డాను, ఇక సమాప్తమైంది అని యేసయ్య కళ్ళు మూశారు. తద్వారా ఈ రోజున యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా ఆయన చూపిన విధేయతను బట్టి శ్రమలకు తను తాను అప్పచెప్పుకొనటం ద్వారా ప్రేమిన వర్లర మానవ జాతికి ఓ రక్షణ కలిగింది. శిలువ మరణము అనేది ఒక అపజయం. అనేకులు కామెంట్ చేసి నవ్వవచ్చు, కానీ శిలువ మరణం అనేది ఒక అపజయం. కానీ రిజరక్షన్ పవర్, పునరుత్థానం అనేది ప్రపంచ దేశాల్లో కూడా మానవాళికి రక్షణ కలుగజేసింది. ఎంతోమంది మహానుభావులు చనిపోయారు, కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మనిషి యొక్క బ్రతుకు రక్షణలోనికి వచ్చింది. పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని క్రీస్తు చూపిస్తూ వచ్చారు. హల్లెలూయా. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తాయి అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాము, కానీ శ్రమకు మనం విధేయత చూపి నడిపించబడ్డప్పుడు దానికి తగిన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కాబట్టి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా వాటికి మనం లోబడి, సరే ఈ శ్రమ సహిస్తే మనకు మేలే కదా అని విధేయత చూపి మనం నడిపించబడ్డప్పుడు ఆ తర్వాత దానికి తగిన ఒక ఆశీర్వాదం కూడా ముందు దేవుడు ఉంచి ఉంటాడు. ఆ ఆశీర్వాదాలు మీరు అనుభవించుదురుగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదుము అని అంటారు. ఇక్కడ కూడా శ్రమ ఎందుకు వస్తుంది అనే మాటకి ఒక జవాబు ఏంటంటే, మీలో ఓర్పు ఉందా లేదా అని పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. ఈ ప్రజెంట్ డేస్, ఈ రోజుల్లో దేశంలో, ప్రపంచ దేశాల్లో లోక సంబంధమైన మనుషుల మధ్యలో గమనిస్తున్నప్పుడు ఓర్పు లేదు. ఓర్పు లేకుండా మానవుడు రకరకాల శ్రమల మధ్యలో కృంగిపోయి నలిగిపోతూ ఉన్నాడు. ఓర్పు లేనందువలన ఓ చిన్న శ్రమ వచ్చింది, వెంటనే చూడండి రైతులు ఏం చేస్తున్నారు, అప్పులు బాగా తట్టుకోలేక ఆత్మహత్యలు అంటారు. కుటుంబంలో ఏదో భర్త ఒక మాట అన్నాడు,
ఆ చిన్న శ్రమ తట్టుకోలేక వెంటనే మరణానికి. ఇలా అప్పుల వలన శ్రమ కలిగినప్పుడు ఓర్చుకోలేని పరిస్థితుల్లో చనిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో ఏదో ఒక చిన్న విషయంలో అసమాధానం కలంగానే ఆ శ్రమ తట్టుకోలేక చాలామంది మరణమే శరణం అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఈ సూసైడ్ స్పిరిట్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంది. సైంటిఫిక్గా కూడా చెప్తూ ఉన్నారు, మనిషికి డిప్రెషన్ ఎక్కువ అవుతూ ఉన్నాయి అని. రీసెంట్గా 3 days క్రితం ఓ తండ్రి చిన్న పిల్లల్ని నీళ్ళలో ముంచి చంపేశాడు, సొంత కొడుకుల్ని. ఎందుకనంటే డిప్రెషన్. వాళ్ళు చదువుకోవట్లేదు. వాళ్ళు ఏం చదువుతారండి? యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్ అనుకోండి ఇద్దరు. వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళ గురించి డీప్గా ఆలోచించాడట. వీళ్ళకి చదువు రావట్లేదు, ఫ్యూచర్లో వీళ్ళు గెటిన్ అవ్వలేరు, కాబట్టి వీళ్ళు బ్రతకనివ్వకూడదని డిప్రెషన్కి లోబడి రకరకాలుగా ఆలోచించి ఆ ప్రెషర్ వలన చూడండి ఆ పిల్లలకి చేతులు కాళ్ళు కట్టేసి బకెట్లలో ముంచి చంపేశాడు. చాలా దారుణమైన పరిస్థితి. సమాజం ఎటుపోతుంది అని ప్రశ్న వేస్తూ ఉన్నారు, కానీ జవాబు లేదు. కనుకనే లోక సంబంధమైన మనుషులకి మనకు ఉండే ఒక డిఫరెన్సియేషన్ ఏంటంటే, లోక సంబంధమైన మనుషులు ఏదైనా ఒక శ్రమ రాగానే వెంటనే డిప్రెషన్కి లోబడి చనిపోతూ ఉన్నారు. మనకైతే ప్రభు ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏదే శ్రమ వచ్చినా మందిరానికి వచ్చి ప్రార్థించుకోవడం, సేవకులకు చెప్పి ప్రార్థన చేయడం, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి సహవాసము ద్వారా పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు వాక్యాలు వింటూ ఉన్నారు, ఈ వాక్యాలు మనకు నెమ్మదిని కలగజేస్తాయి. అందుకే ప్రార్థన, దేవుని యొక్క వాక్యాలు, పాటలు పాడుకుంటూ మనము ఎప్పుడు కూడా డిప్రెషన్కి లోనవ్వకుండా, మనం ఎప్పుడు మన మనస్సు సంతోషంగా ఉండేటట్లు మనము ప్రయాసపడాలి. అందుకే ఎవరికైనా శ్రమ కలిగిందా మీరు పాటలు పాడుడి అని యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. పాటలు పాడి ప్రభునామాన్ని కీర్తిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దేవుని వాక్యాలు పెట్టుకొని వింటూ, ఇలా మన జీవితాల్లో ఏదైనా శ్రమ కలిగినప్పుడు వాటికి ఒక ఓదార్పు అనేది దేవుని వాక్యము ప్రార్థన వీటిలోనే ఉన్నది. కాబట్టి ఈ అనుభవాలు దేవుని ప్రజలు విడవకుండా వీటిలో మనం కొనసాగుదుముగాక. ఓర్పు ఉండాలి. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకొందురు అని. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. సహనము కలిగి ఉన్నప్పుడు భక్తిలో మనం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును. చూడండి, సహనమునందు భక్తి అని వ్రాయబడి ఉంది. శ్రమ వచ్చినప్పుడు సహించే మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం భక్తిలో ఎదగటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. సహనమునందు భక్తి. శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రజలైన మనము సహించే మనసు కావాలండి. సహించే మనసు కావాలి. కొందరు సహించే మనసు లేనందువలన గొడవలు, అసమాధానాలు ఇవి ఏర్పాటు చేసుకొని నెమ్మది లేని పరిస్థితుల్లో సహనము లేకుండా కొందరు భక్తిని కోల్పోయే దేవుని బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు అక్కడక్కడ ఆయా సందర్భాల్లో. సహనము లేనందువలన, సహనము కలిగి ఉన్నప్పుడు, కొద్దిగా ఓర్పు కలిగి ఉంటే, నేను తిరుపతి దగ్గర నగరిలో సేవ చేస్తున్నప్పుడు ఒకసారి చెప్పాను అనుకుంటా, ఆ సహోదరుడు ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉండేవాడు. ఆ సహోదరుడు ఆ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చాను, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, నీ భార్య పిల్లలు పోషింపబడతారు, ధైర్యంగా ఉండు అని చెప్పాను. తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే, ఆ సహోదరుడు తనకు వచ్చే శ్రమలను బట్టి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఒకవైపు భార్య టార్చర్ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో మధ్యాహ్నం ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, చనిపోయాడా సరే కొద్దిగా ఓర్పుతో సహించుకొని ఉంటే బాగుండేది. చనిపోయాడు, మరుసటి రోజు సమాధి పెట్టి తీసుకొచ్చి ముందు పెట్టారు సమాధి చేయటానికి. ఆ మధ్యాహ్నం 12 గంటలకు పోస్ట్ మ్యాన్ వచ్చాడు, పోస్ట్ తీసుకోండి అని. చూస్తే పోలీస్ జాబ్కి ఆయనకి అపాయింట్మెంట్ వచ్చి లెటర్ వచ్చింది. దాన్ని చూసి అందరూ ఏడ్చి బాధపడుతున్నారు. ఇంకేం ప్రయోజనం, మనిషి లేడు కదా, అయ్యయ్యో కొద్దిగా సహించుకొని ఉంటే బాగుండేది కదా సహోదరుడు అని చాలామంది బాధపడ్డారు. అందుకే సహనమునందు భక్తి, ఓర్పు చాలా అవసరం. కొద్దిగా ఓర్చుకొని, సరే దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు,
మేలు చేస్తాడని ఓర్పు లేనందువలననే ఈ రోజుల్లో చాలా సమస్యలు లోకంలో ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వాక్యంలో కూడా ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనే మాట కూడా వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక, మీరు సంపూర్ణులను ఏ విషయమునందును కొదువలేని వారునే ఉండునట్లు. చూడండి, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అక్కడ రాయబడి ఉంది. ఏ విషయములోనైనా కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు అనేది ఒక క్రియ. ఆ ఓర్పు కలిగి ఉంటే నెక్స్ట్ దానికి ఒక రివార్డ్, ప్రతిఫలం కూడా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చెప్పినట్లుగా కొద్దిగా ఓర్చుకుంటే, కుటుంబంలో భార్యాభర్త మధ్యలో కొన్నిసార్లు గొడవలు వస్తాయి, కొద్దిగా ఓర్చుకొని వెళ్ళొచ్చు కదా. ఓర్చుకుంటే నెక్స్ట్ ఒక ఆశీర్వాదం. ఉద్యోగాలు లేనప్పుడు కొద్దిగా ఓర్చుకుంటే దేవుడు ఏదైనా ఇస్తాడు. కానీ వెంటనే జరగాలి మేలు అనుకుంటారా? జరగనప్పుడు, ఓర్పు లేనప్పుడు, సహనం లేనప్పుడు భక్తిని విడిచిపెట్టే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఎక్కడ ఓర్పును కోల్పోకుండా, దేవుని ప్రజలైన మీరు ఓర్పు కలిగి ఉండటానికే శ్రమలు వస్తాయి. దేవుడు కొన్నిసార్లు ఇస్తాడా ఇవ్వడా, దేవుడు మేలు చేస్తాడా లేదా అన్నట్లు. కానీ ఓర్పుతో మనం కనిపెట్టినప్పుడు నిశ్చయముగా ఒక రోజున తగిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించుదురుగాక. కాబట్టి ఒకటి, విధేయతను నేర్చుకోవటానికే శ్రమలు వస్తాయి. మనం సహిస్తే క్రీస్తు వలె విధేయత కలిగి మనకు ఎదురయ్యే శ్రమలను ఓర్చుకొని విధేయత కలిగి ఉంటే తగిన ఆశీర్వాదాలు. రెండవది, ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. ఓర్చుకుంటే తర్వాత దానికి తగిన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా మీరు గమనించండి. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాను. లోక సంబంధమైన మనుషులకు ఓర్పు లేని పరిస్థితుల్లో చనిపోతూ ఉన్నారు చాలామంది. ఉద్యోగం లేని పరిస్థితుల్లో స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు చదవలేకపోతున్నాను మమ్మీ, ఐఎమ్ సారీ డాడీ, మమ్మీ అని చెప్పి లెటర్ రాసి మరీ చచ్చిపోతున్నారు. ఉద్యోగాలు లేనప్పుడు మరలా వీడియో కాల్ చేసి నాకు ఉద్యోగం రాలేదు, చదవలేకపోతున్నాను. చూడండి, మనిషి మీడియా పట్టుకున్నాడు, మీడియా ద్వారానే చూపించి చనిపోతూ ఉన్నాడు ఓర్పు సహనం లేని పరిస్థితుల్లో. కానీ దేవుని ప్రజలైన మనకు ఓర్పు కలిగి మనం నడిపించబడాలి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఇక్కడ మీరు చూడండి 48వ అధ్యాయం 10వ వాక్యములో, నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని అక్కడ రాయబడి ఉంది. ఇబ్బంది కొలిమిలో ఆయన మనల్ని పరీక్షిస్తాడు. బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఈ మాటల్ని గ్రహించగలరు. క్రొత్తగా వచ్చి వాళ్ళు మీ శ్రమలు సహించండి అంటే సహించలేరు. కానీ ఒక 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు విశ్వాస మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు వాటిని సహించి పరీక్షకు లోనై విధేయత కలిగి నడిపించబడతారు. నేను నర్సాపూర్ ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు భీమవరం దగ్గర ఓ తల్లిగారు ఉండేవారు. ఆ తల్లిగారి ద్వారా ఇంచుమించు 150 మంది రక్షించబడి మందిరంలో చేర్చబడ్డారు. ఆమె అందరికి సువార్త చెప్పి సంఘానికి తీసుకొచ్చేది, వాళ్ళ బాప్తిస్మ తీసుకోమని చెప్పేది. సంగతి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్న యజమానుడికి పిల్లలకు రక్షణ లేదు. చాలామంది అన్నారు. అయినా కూడా ఆ తల్లిగారు అంటారు, దేవుడు ఖచ్చితంగా ఒకరోజు వాళ్ళని రక్షిస్తాడు, నా ద్వారా దేవుడు ఇంతమందిని మందిరాన్ని తీసుకొచ్చారని చెప్పి ఓర్పుతో ఆమె కొనసాగుతూ వచ్చిందా. ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ కుటుంబంలో భర్త పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది విమర్శించారు, మీ ఇంట్లో యజమానుడికే కుటుంబంలో పిల్లలకి రక్షణ లేదు, మరి మీరే మేలు పొందలేదంటే ఆ తల్లిగారు సహించారు. కొంతకాలం ఓర్పుతో సహనంతో కనిపెట్టారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. దానికి తగిన ఆశీర్వాదం ఈ రోజున వాళ్ళ కుటుంబస్తులందరూ కూడా మందిరానికి వచ్చి దేవుని యొక్క మాటలు విని అనేకులకు సువార్త చెప్పి సంఘంలో అనేకులు చేర్చి వాళ్ళు కూడా పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, ఓర్పు అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. ఓర్పును పరీక్షించటానికే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అయినా కూడా ఓర్చుకొని ముందుకు మనం కొనసాగాలి. 45వ కీర్తన 14వ చరణం 45వ కీర్తన 14వ చరణంలో మూడవదిగా మనకు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే క్రీస్తు యొక్క అన్యోన్య సహవాసములో
మనం నడిపించబడటానికి శ్రమలు వస్తాయి. 45వ అధ్యాయం 14 వాక్యం. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. చూడండి. అక్కడ మీరు చూడండి, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచు ఉన్నది. ఇక్కడ రాణి అంటే సంఘానికి గుర్తు, రాజు యేసుక్రీస్తుకు గుర్తుగా వర్ణించబడి రాయబడిన మాటలు ఇవి. సంఘం విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచు ఉన్నది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని. ప్రేమిన వర్లరా, 13వ వాక్యాన్ని కూడా చూడండి. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని వ్రాయబడి ఉంది. ఆ వాక్యంలో మీరు చూడండి, రాజు యేసుక్రీస్తు వారు ఉన్నారు, రాణి ఇక్కడ ఎవరికి పోల్చబడిందంటే సంఘం అంటే మనమే. ఒక రోజున దేవుని ప్రజలైన మనము క్రీస్తు దగ్గర నిలవబడబోతూ ఉన్నాం. ఆయన ప్రత్యక్షమై దినాలు ఆసనం అవుతున్నాయి. ఆయన ఎదుట నిలవబడే రాణి ఎలా ఉండాలి అంటే, రాణి ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది అని రాయబడి ఉంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, లోతుకు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ బంగారు బుట్టా పని చేసిన అవి చాలా విలువైనవి, కాస్ట్లీ. ఒకసారి జ్యువెలరీ షాప్లో మన విశ్వాసి జాబ్ చేస్తూ ఉంటే ప్రార్థన చేయటానికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి చూస్తూ ఉన్నా. సరే, ఈ నెక్లెస్ కాస్ట్ ఎంత ఉంటుందంటే 3-4 lakhs ఉంటుందన్నా అన్నాడు. ఎందుకు అంత కాస్ట్ అంటే, దానికి పని మజూరి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి దాన్ని తయారు చేస్తారు కాబట్టి కాస్ట్ ఎక్కువ అని అంటారు. ప్రేమిన వర్లరా, వాక్యాన్ని మీరు గమనించండి. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, వస్త్రమే బంగారు బుట్టా పని చేసినదిగా ఉన్నప్పుడు ఆ తయారు చేసేటప్పుడు ఆ వ్యక్తి శ్రమ పడతాడు. శ్రమతో చేయబడినటువంటి ఆ బంగారు బుట్టా పని చేసిన వస్త్రాన్ని రాణి ధరించుకొని ఉన్నది. ఈ మాటకు అర్థం ఏంటంటే, శ్రమల ద్వారా క్రీస్తు యొక్క అన్యోన్య సహవాసములో మనం ఉండటానికి ఈ శ్రమలు వస్తాయి. క్రీస్తు యొక్క అన్యోన్య సహవాసంలోనికి అంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య ఆయన రాబోతున్నాడు. ఆయనతో మనం సహవాసం కలిగి ఆయన రాజ్యంలో మనం ఉండు నిమిత్తమై ఈ లోకంలో ఉన్నప్పుడే బంగారు బుట్టా పని చేసినటువంటి వస్త్రములు ధరించిన వారమై, అంటే దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసం కలిగి మనం నడిపించబడుతూ ఉన్నప్పుడే ఒక రోజున క్రీస్తుని మనం ఎదుర్కోగలము, ధైర్యంగా ఆయన రాజ్యానికి మనం చేరగలము. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ఓ శ్రమ అనేది మనల్ని ప్యూరిఫై చేయటానికే. ఉదాహరణకి యేసును గారు ఉన్నారు. లేమల్లి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించబడింది. ఆ ప్రాంతంలో ప్రారంభించబడ్డ పరిచర్య ప్రారంభ దినాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు భరించారు. యేసును గారు అనేవారు, ఈ తల వెంట్రుకలు ఎల్లున్నాయో అన్ని నిందలు, అవమానాలు ఎదురయ్యాయి, అయినా కూడా సహించాను. శోధింపబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణము వలె మారుదును అని ఆ శ్రమల మధ్యలో కొనసాగినప్పుడే యేసును గారు ఆ పాట రాశారు. అక్కడ చూసి ఆ ప్రాంతంలో ఈయన ఎవరో ఒక్కడే ఉంటున్నాడు, ఎక్కడో ఏదైనా చేసి ఇక్కడ వచ్చాడేమో, దాక్కోవడానికి ఇక్కడ వచ్చాడేమో అని కొందరు మాట్లాడారట. ఇంకా ఆయన మీద నిందలు, అవమానాలు వేసి రకరకాలుగా మాట్లాడుతున్న సమయంలో శోధింపబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణం వలె మారుదునని. ప్రేమిన వర్లరా, శ్రమల మధ్యలో ఉన్నప్పుడు యేసు గారు ఆ పాట రాశారు. ఇప్పుడు చూడండి, ఆ ప్రాంతంలోనే దయాక్షేత్రాన్ని ఇచ్చారు, విస్తారమైన ప్రజల్ని ప్రభు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన పొందిన శ్రమ అనేది ఇక్కడ రాయబడ్డట్టు, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. శ్రమలతో కూడిన అనుభవంలో, శ్రమతో అన్యోన్య సహవాసం కలిగి నడిపించబడటం ద్వారా ఈరోజున ఇంత గొప్ప పరిచర్యని దేవుడు మినిస్ట్రీకి అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ పడకపోతే దానికి తగిన ఆశీర్వాదాలు కూడా ఉండేవి కావు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి మనం నడిపించబడుతూ ఉన్నామనుకోండి,
తగిన మేలులు కూడా దేవుడు దాచి ఉంచి ఉంటాడు. అట్టి మేలులు నా దేవుడు మీకు దయచేదురుగాక. 119వ కీర్తన 71వ చరణం. 119వ కీర్తన 71వ చరణంలో, నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని అంటారు. ప్రేమను వరల ఒకటి, విధేయత మనము చూపటానికే శ్రమలు వస్తాయి. రెండవది, ఓర్పు కలిగి ఉండు నిమిత్తమే శ్రమలు వస్తాయి. ఓర్పును పరీక్షించటానికి శ్రమలు వస్తాయి. మూడవది, శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండు నిమిత్తమే నిందలు, అవమానాలు జీవితాలు ఎదురవుతాయి. కానీ క్రీస్తుతో ఉంటున్న సహవాసాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే ఒక రోజున తగిన మేలులు మనం అనుభవించదుముగాక. నాలుగవదిగా, నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఒక్కొక్క శ్రమ జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ అని చెప్పి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్లో ఒక 20 చాప్టర్స్ ఉంటాయి. ఆ 20 చాప్టర్ వాళ్ళు చక్కగా చదువుకొని పరీక్ష రాసినప్పుడే వాళ్ళు పరీక్షలో పాస్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్తారు. కొన్నిసార్లు స్కూలు ఎగ్గొడతారు. ఆ సమయంలో ఆ రోజు వాళ్ళకి చెప్పినటువంటి సబ్జెక్టు అర్థం కానప్పుడు, తెలియనప్పుడు ఎగ్జామ్లో ఆ చాప్టర్లో నుండి 2-3 ప్రశ్నలు వచ్చాయనుకోండి, పిల్లలు ఆ చాప్టర్లో ఉన్న ప్రశ్నలకి జవాబు రాయలేరు. తద్వారా ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. అందుకే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళండి అని చెప్పి పిల్లల్ని ఫోర్స్ చేసి ఉదయాన్నే రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్క పాఠం కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. జీవితంలో అలాగే ఒక్కొక్క శ్రమ ఏదైనా జీవితంలో ఎదురైంది అనుకోండి, ఇది నా మేలు కొరకే, ఇది నాకు ఒక పాఠము అని మనం ముందుకు వెళ్ళినప్పుడు దానికి తగిన రివార్డ్, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యములో, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ అనుభవించారు. ఆయన కూడా కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట మేలాయును నీ వాక్యం చెప్పినట్లుగా క్రీస్తు శరీరమందు శ్రమపడెను, అట్టి మనస్సును మీరు కూడా ఆయుధముగా ధరించుకొనుడి అని రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. సాధువైనట్టు 4వ అధ్యాయం 1వ వాక్యములో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఒక్కొక్క కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట మేలాయను అంటాడు. మేలు కొరకే శ్రమలు వస్తాయి అని ఎరిగి ఏం చేయాలంటే, అట్టి మనస్సును, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి అట్టి మనస్సు ఆయుధముగా మీరు కూడా ధరించుకొనండి. అందుకే మునుపు చెప్పాను, ఏదైనా మనకు శ్రమ కలిగిందా వెంటనే సిలువ మన ముందు ఉండాలి. ఆయన పొందిన శ్రమ తలంచుకుంటూ ఉన్నప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఆయన పొందిన శ్రమలకి కంపేర్ చేస్తే మనం అనుభవించే శ్రమలు అవి చిన్నవే అని గ్రహించవచ్చు. కాబట్టి ఏదే శ్రమ కలిగిన వెంటనే క్రీస్తుని తలంచుకొని, నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, శ్రమ అనుభవించాడు కదా అని అట్టి మనస్సును ఆయుధముగా మనం ధరించుకోవాలి. ఆయుధముగా మనము కూడా ధరించుకొని ధైర్యంగా మనం కొనసాగితే, క్రీస్తు శ్రమ పడ్డాడు, ఆ తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. శ్రమ తర్వాత కలిగే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కానీ ఈ వాక్యంలో ఒక్కొక్క కట్టడ దేవుడు నేర్పిస్తాడు. ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకున్నాను అని ఎరిగి ఆ మధ్య ఒక సహోదరుడు మోసపోయాడు. ఓ బ్రోకర్, నైజీరియా సహోదరుడు 10,000 ఫోన్లు ఈ మధ్య ఎక్కువగా ఈ ఫేక్ కాల్స్ వస్తుంటాయి. ఆ తర్వాత ప్రైజ్ మనీ వస్తాయి. హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు, బిలీవర్, ఆయన అంటాడు, రోజుకి 2-3 మోసపోతారన్న. అందులో ఒక విశ్వాసి అబ్బాయి, ఒక అతను ఎవరో ఫోన్ చేశారట, ఏదో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, లేక ప్రైజ్ వస్తుంది, నీకు ఐఫోన్లు వస్తాయి, ఈ 10,000 నువ్వు ఫీజు కడితే నీకు అమెరికా నుంచి మేము ఫోన్లు పంపిస్తామని ఓ మెసేజ్ పెడితే దాన్ని నమ్మి వెంటనే 10,000 పంపించేసిన తర్వాత ఇంకా 50,000 పంపించాలా అని అన్నాడు. అప్పటికి వీడికి అర్థమైపోయింది, నేను మోసపోయాను.
అలా నేను ఇటు మోసపోయానన్నా అంటే సరే ఇంకా నైజీరియా దాటిపోయింది, 10,000తోనే పోయాయి. ఇంకొక ఆఫీసరు ఆమె 30 లక్షలు పోగొట్టుకున్నదట. ఒక నైజీరియా అతను ఫోన్ చేసి ఇదిగో నీకు 10 కోట్లు వచ్చాయి అని అంటే, చూడండి ఆమె ఆఫీసర్ అయ్యి ఉండి కూడా మోసపోయి 10 కోట్లు రావాలి అంటే 10 లక్షలు ముందు పంపిస్తే నీకు 10 కోట్లు వస్తాయంటే 3 లక్షలు పంపించింది. నెక్స్ట్ ఇంకొక 7 లక్షలు పంపించే సమయంలో అర్థమైపోయింది నేను మోసపోయాను అని. వెంటనే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మోసపోయానంటే మరి 3 లక్షలు పోయాయి, మరలా రాలేదని. అలాగే ఇలా ఎంతోమంది మోసపోతారు. ఆ తమ్ముడు కూడా వచ్చి అన్నాడు, 10,000తోనే పోయాయి లేరా, ఇదొక పాఠం అనుకో, కాబట్టి ఈ ఫోన్లకు దూరంగా ఉండు, ఈ ఫేక్ కాల్స్ ఈ మెసేజ్లు అన్నీ వస్తాయి, అది నొక్కావా మొత్తం డబ్బులన్నీ పోతాయి. ఇలా జీవితంలో ఏదైనా నష్టాలు వచ్చినప్పుడు ఇవి మనకు నెక్స్ట్ పాఠాలుగా ఉండటానికే కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, క్రీస్తు శరీరమందు శ్రమపడింది కాబట్టి అట్టి మనసును మీరు కూడా ఆయుధంగా ధరించుకొనండి. చివరిగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యములో దేవుని యొక్క రాజ్యం మనకు దొరుకు నిమిత్తమై మనము శ్రమ అనుభవించాలి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. చూడండి, మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవు నిమిత్తమై మనకు శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకండి అని అంటారు. ఎందుకని అనవచ్చు. ప్రసంగిలో రాయబడి ఉంది, మనిషి జీవితాన్ని దేవుడు సృష్టించినప్పుడు సుఖము దుఃఖము 2 జతపరచి సృష్టించాడు. శ్రమ లేకపోతే మనం మాట వింటామా? మాటినాం. 3 పూటలు శుభ్రంగా అన్నం ఆహారం తిని ప్రభువానికి స్తోత్రం నాకు ఆత్రమని పడుకుంటాం. ఓ శ్రమ రాగానే చూడండి, ప్రభువా యేసయ్యా నన్ను కాపాడండి అయ్యా అని అంటాం. కాబట్టి శ్రమలు మన జీవితంలో అవి మేలు కొరకే, మంచి కొరకే. ఒక నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, మంజులక్క అని. ఆమె ఆ మధ్య ఒకసారి ఫోన్ చేసింది, అన్నయ్య నాకు శ్రమలు వచ్చాయన్నయ్య, కష్టాలు వచ్చాయన్నయ్య అన్నది. ఏమొచ్చిందక్క, ఏం కష్టాలంటే, పని మనిషి రాలేదన్నయ్య, ఇంట్లో ఎక్కడున్నట్లు అక్కడే ఉన్నాయి, బట్టలు ఎక్కడుంటే బట్టలు అక్కడే ఉన్నాయి, ఉతుకోలేకపోతున్నాను, చేసుకోలేకపోతున్నాను. ఇదా శ్రమ? దాన్ని సోమరితనం అంటారు. శ్రమ అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లో పని చేసుకొని, అది జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకోవాలి అన్నప్పుడు ఉదయాన్నే లేచి ఇంటి పనులు ఈ పనులు చేసుకోవడానికే చేత కన్నప్పుడు దాని శ్రమ అనరు, సోమరితనం అంటారు. ఆమె శ్రమ వచ్చింది, ఇది ఎలా శ్రమ అవుద్దక్క, ప్రార్థన చేయన్న పని మనిషి వచ్చేటట్లు అని అంటది. ఇది శ్రమ అనరు. శ్రమ అంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఒక మాట అంటారు, క్రీస్తు నిమిత్తము నింద అనుభవిస్తూ కొట్టబడి హింసించబడి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఆమె వాళ్ళ ఏరియాలో మొత్తం క్రీస్తుని ఎరగనివాడు. కానీ నేను మార్కెట్ వెళ్తున్నానని చెప్పి ఒక బ్యాగ్లో బైబిల్ తీసుకొని ప్రతి వారం ప్రార్థనలో పాలు పొంది వెళ్తూ ఉంది. క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించడానికి రావడం అంటే ఇది. ఇంట్లో పనులు చేయని పరిస్థితుల్లో నాకు శ్రమ వచ్చిందంటే దాని శ్రమ అన్నారు. కాబట్టి ప్రేమిన వర్లరా, దేవుని నిమిత్తం నిందలు, అవమానాలు, కష్టాలు ఇవి ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించవలెను అనే మాట సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించవలెను అనే మాటలు ఉన్నాయి. చూడండి, శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి. చూడండి, శిష్యులను ధైర్యపరిచి. ఎందుకంటే అపోస్తలుల దినాల్లో శిష్యులకి దేవుని ప్రజలకి హింస. ఇప్పుడు కూడా మత మార్పిడి చేస్తున్నారని చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. మత మార్పిడి కాదు, ఇది మతి మార్పిడిరా అని వెస్లనత్తి చెప్తూ ఉన్నారు. మత మార్పిడి కాదు ఇది,
మతి మార్పిడి. మనిషి మానవత్వం కలిగి మంచితనంలో నడవాలనే మాటలు చెప్పినప్పుడు ఇది ఎలా మత మార్పిడి అవుతుంది? కనుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నారు, ఇహలోక సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలగజేసింది. మత మార్పిడి అని. అపోస్తలుల దినాల్లో దేవుని సేవకులకి, సంఘానికి శ్రమ కలిగినప్పుడు పౌలు గారు సంఘాన్ని ఈ మాటలు చెప్పి ధైర్యపరుస్తూ ఉన్నారు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో మనం చేరాలి. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యములో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయుదుము అనే మాట ఉంది. శ్రమలు వస్తాయి, కానీ సహించిన వారమైతే ప్రభువుతో కూడా ఏలుబడి చేస్తాం. ప్రభువు ఆయన సహించి పరలోక రాజ్యములో ఉన్నారు. తిమోతికు రాసిన 2వ పత్రిక 2:12 సహించిన వారమైతే, చూడండి, ఆయనతో కూడా ఏలుదుము. యేసుక్రీస్తు వారు సహించారు కాబట్టి తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. కాబట్టి దేవుని ప్రజలైన మనకు ఏదే కష్టం, శ్రమ వచ్చిందనుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యములో ఆయనను ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుచున్నవి అని మనం ఒప్పుకోవాలి. 8వ అధ్యాయం 28వ వాక్యం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎరగాలి అని కాదుగా, ఎరిగి ఉన్నారు, ఆల్రెడీ ఎరిగి ఉన్నాము అని అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక శ్రమ కలిగినప్పుడు ఇది మేలు కొరకే. నిందలు, అవమానాలు వస్తాయి, జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు. కానీ ఇవి మేలు కొరకే అని మనం ఒప్పుకొని సహిస్తూ మనం ఈ మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజున పరలోక రాజ్యంలో క్రీస్తు ఏ విధంగా ఆయన శ్రమ పొంది తండ్రి యొక్క రాజ్యంలో ఉన్నారో మనము కూడా ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండున్నట్లు దేవుడు సహాయం దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని వాక్యం సెలవిస్తూ ఉంది. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, శ్రమ విధేయత చూపటానికే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన శిలువ శ్రమలను సహించారు. ఆయన పొందిన శ్రమలన్నిటికీ విధేయత చూపారు. నాకు ఈ శ్రమ వద్దు అని తండ్రికి విరోధంగా ఆయన ఏమీ కూడా చేయక యేసయ్య పొందిన శ్రమలన్నీ కూడా శ్రమల మధ్యలో విధేయతను చూపాడు. కనుకనే విధేయత నేర్చుకొనుట చేత మానవ జాతికి కూడా రక్షణ కలిగింది. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు కూడా శ్రమ కలిగినప్పుడు వాటికి విధేయత చూపి నేను నడుచుకుంటాను. యేసుక్రీస్తు వారు శ్రమలకు తను తాను అప్పజెప్పుకున్నారు, విధేయత నేర్చుకున్నారు. మానవ జీవితానికి కూడా విధేయతను నేర్పించారు. విధేయత కలిగి ఆయన ఉండటం చేత మానవ జీవితానికి రక్షణ కలిగింది. ఆయన పొందిన శ్రమల ద్వారా మనకిచ్చిన గొప్ప రక్షణ కొరకు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. మనలో ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. సహించిన వారమైతే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి, సహనమునందు భక్తి. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో పరీక్షించి తిని అంటారు. మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి మనం బ్రతకాలి. లోకంలో ఎంతోమంది ఓర్పు లేకుండా మరణానికి గురవుతూ ఉన్నారు. చిన్న శ్రమలకు కూడా సహించలేని పరిస్థితుల్లో, కానీ యేసయ్య ఆయన సహించారు. యోబు కూడా సహించాడు. మనము కూడా సహించే ఆ మనసు, ఓర్పు గల మనసు దేవుడు దయచేయనట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. బంగారు బుట్టాపనితో చేయబడిన వస్త్రాలు తయారు చేయడం ఎంతో కష్టం.
అయినా కూడా కంసాలి ఆ వస్త్రాలని కష్టంతో తయారు చేస్తాడు. ఆ వస్త్రాలు రాణికి ధరింప చేయబడింది. సంఘానికి బంగారు బుట్టా పని చేయబడిన వస్త్రాలు ధరింప చేయబడి ఉన్నవి. ఎందుకంటే క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి. మనం శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇవి మనం దేవునితో అన్యోన్య సహవాసం చేయటానికే అని ఎరిగి శ్రమల్లో కూడా మనం అతిశయపడాలి. అట్టి మనసు దేవుడు మనకు దయచేయనట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండటం మేలాయను అని కీర్తనకారుడు సెలవిస్తాడు. ఒక్కొక్క శ్రమ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అని ఎరిగి ఆ శ్రమల్లో కూడా క్రీస్తు మనసును మనం ఆయుధముగా ధరించుకునే కృప దయచేయనట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించటానికే శ్రమలు వస్తాయి. మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యానికి చేరాలి అని పౌలు గారు సంఘానికి తనను వెంబడిస్తున్న వారితో చెప్పారు. శ్రమల తర్వాత దేవుని యొక్క రాజ్యం ఉంది. యేసుక్రీస్తు వారు కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని వ్రాయబడి ఉంది. యేసయ్య ఆయన కల్వారి శిలువ శ్రమలను సహించి మరణించి తండ్రి వద్దకు చేర్చబడ్డారు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రతి శ్రమ నా మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే అని తలంచి దేవుడు మేలే చేస్తాడు అని ఆనాడు యోసేపు గ్రహించినప్పుడు కీడు మేలుగా మార్చాడు. మన జీవితాల్లో కూడా శ్రమ అనేది మేలు కొరకే అని తలంచి ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడినట్లు శ్రమ అనే మనసును ఆయుధముగా ధరించుకొని కృప దయచేయనట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వకృపానిధియగు దేవా, ఈ సాయంకాల వేళలో ఈ విధంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు స్తోత్రాలు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని మీరు సెలవిచ్చారు. శ్రమ ఎందుకు కలుగుతుందో, శ్రమ కలిగినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలో, ప్రభువా మేము ఏ విధంగా నడవాలో మీ వాక్యపు వెలుగులో ధ్యానించడానికి సహాయం దయచేశారు. శ్రమ కలిగినప్పుడు విధేయత కలిగి మేము బ్రతకాలి, ఓర్పు కలిగి మేము జీవించాలి. యేసయ్యా నాయన, శ్రమ కట్టడములను నేర్చుకున్నట్టు కానీ మేము గ్రహించినట్లు పరలోక రాజ్యానికి ఈ శ్రమలు ఎంతైనా అవసరమని మీ వాక్యాలు సెలవించినట్లు, వాక్యాల ప్రకారం మేము జీవించినట్లు సహాయం దయచేయండి. మీ సన్నిధికి చేరివచ్చిన ప్రతి ఒక్కరిని మీ మందిరావరణంలో ఉంటున్న మేళ్ల చేత మీరు తృప్తిపరచుదురుగాక. మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. మీ సన్నిధిలో ఈ విధంగా ఆరాధించడానికి, స్తుతించడానికి, ధ్యానించడానికి మీరు కృపదయం చేశారు. మీ మందిరావరణంలో ఉంటున్న మేళ్ల చేత ఒక్కొక్కరిని తృప్తిపరచి మమ్మల్ని మీరు ఆకడికి సిద్ధపరచమని, ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్ని ఇంకా మరింతగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.